నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కేరళలో కమలం వికసిస్తోంది. ప్రధాని మోదీ. ఇరవైన కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలు. తాడిపత్రిలో కేంద్ర బలగాల కవాతు. ఎమ్మెల్యేగా ఒక్క మంచి పనయ్యా చేశావా? బోండావులపై వెల్లపల్లి శ్రీనివాస్ ఆగ్రహం. కేరళలోని పాలక్కడ్లో ప్రధాని నరేంద్ర మోడీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేరళలో కమలం వికసిస్తుందని అన్నారు. పాలక్కడ్లో ఉదయం ప్రారంభమైన ర్యాలీలో సౌత్ కేరళ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థులకు ప్రధాని మద్దతు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు ఇన్నాళ్లు కష్టాలను చవిచూశారని ఆరోపించారు. అవినీతి అసమర్థతలో ప్రభుత్వం మునిగిపోయిందని మండిపడ్డారు. కేరళలో పోటీపడే ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు ఢిల్లీలో ఒక్కటయ్యాయన్నారు. ఈ రెండు పార్టీలు కేరళను మోసం చేశాయని విమర్శించారు. ఈ ఏడాది ప్రధాని మోదీ అనేకసార్లు దక్షిణాది రాష్ట్రాలను సందర్శించారు. అందులో భాగంగా కేరళలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించారు. కర్ణాటకలోని శివమొగ్గ, తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రధాని పర్యటించారు. जन समर्थन मिल रहा है, ये जो आशीर्वाद मिल रहे हैं, इसने डीएम की सरकार की नींद उड़ा दी है, नींद उड़ा दी है. என் அன்பார்ந்த தமிழ் சகோதர சகோதரிகளே, உங்கள் அனைவருக்கும் வணக்கம். முதல்ல இந்த புண்ணிய பூமியில இருக்கிற நம்ம கோட்டை மாரியம்மனை வணங்கி என் உரையை தொடங்குகிறேன். இதுக்கு முன்னாடி நான் பலமுறை தமிழ்நாடு வந்திருக்கிறேன். இந்த நல்ல வாய்ப்பு எனக்கு மீண்டும் இப்ப சேலம் வரும்போது கிடைத்திருக்கிறது. தமிழகத்துல இப்ப பாரதிய ஜனதா கட்சிக்கும் எனக்கும் கிடைத்து வரும் மிகப்பெரிய மக்கள் ஆதரவை நாடே பார்த்து கொண்டிருக்கிறது, இந்திய நாடே பார்த்து கொண்டிருக்கிறது. இதை பற்றி தான் நாடு முழுவதும் பேச்சாக இருக்கிறது. நேற்றைக்கு நான் கோயம்புத்தூர்ல மக்கள் மத்தியில அவங்க ஜன சமுத்திரத்துல நீந்தி கொண்டே பயணம் செய்தேன். தமிழகத்துல மோடி ஆகிய எனக்கும் பாரதிய ஜனதா கட்சிக்கும் என்டிஏ கூட்டணிக்கும் பாரதிய ஜனதா கட்சிக்கும் கிடைக்கும் ஆதரவை பார்த்து திமுகவின் தூக்கமே தொலைந்து போய்விட்டது. अब तमिलनाडु ये डिसाइड कर चुका है कि 19 अप्रैल को एक एक वोट बीजेपी को जाएगा, एनडीए को जाएगा. अब तमिलनाडु ये डिसाइड कर चुका है. अब की बार 400 पार, अब की बार 400 पार. डेवलप भारत के लिए 400 पार, डेवलप भारत के लिए 400 पार, डेवलप तमिलनाडु के लिए 400 पार, डेवलप तमिलनाडु के लिए मॉडर्न इंफ्रास्ट्रक्चर के लिए, मॉडर्न इंफ्रास्ट्रक्चर के लिए, थर्ड लार्जेस्ट इकोनॉमी के लिए, थर्ड लार्जेस्ट इकोनॉमी के लिए 400 पार, आत्मनिर्भर भारत के लिए, आत्मनिर्भर भारत के लिए, फार्मर वेलफेयर के लिए, फार्मर वेलफेयर के लिए, फिशरमैन की समृद्धि के लिए, फिशरमैन की सुरक्षा के लिए अब की बार. భారత వాతావరణ సంస్థ కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన వెలువరించింది. ఈ నెల 20 తేదీన కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని
ఐఎండీ వెల్లడించింది. కోస్తాంధ్ర జిల్లాలో కొన్ని చోట్ల 6 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ పేర్కొంది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఎల్లుండి అల్లూరి సీతారామరాజు జిల్లా, కోనసీమ అంబేద్కర్ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉరుములు పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏలూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. అదే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బారసాలో చేరారు. ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రవీణ్తో పాటు పలువురు నేతలు కూడా బారసాలో చేరారు. ఆవిర్భావానికి ప్రధాన కారకులు మాజీ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. మరి నన్ను నమ్మి చివరి క్షణం వరకు కూడా నాతోనే ప్రయాణం చేయడానికి నాతో వచ్చిన మిత్రులందరికీ కూడా, ఆప్తులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇన్ని రోజులు నన్ను హక్కున చేర్చుకొని నన్ను నిరంతరం నడిపించిన తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను భారత రాష్ట్ర సమితిలో ఈరోజు చేరబోతున్నాను. మిత్రులారా, తెలంగాణవాదం, బహుజనవాదం రెండు ఒకటే. మరి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గత 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగాన్ని చూసింది. ఒక బలమైన తెలంగాణకు ఒక గొప్ప పునాది. ప్రధాని మోడీ చిలకలూరిపేటలో తన హోదాను మరిచి అనేక అవాస్తవాలు చెప్పారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోడీ గత 5 ఏళ్లుగా జగన్కు సహకరించి ఇప్పుడు జగన్కు కాంగ్రెస్కు సంబంధాలు ఉన్నాయని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. మోడీ టెర్రరిస్ట్ అని విమర్శించిన చంద్రబాబు నాయుడు మోడీని ఇంద్రుడు, చంద్రుడు అని పొగడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారీ బహిరంగ సభ, సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరైన బహిరంగ సభ చిలకలూరుపేటలో జరిగింది. మరి చిలకలూరుపేట బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన తన బాధ్యతను విస్మరించి తన హోదాను కూడా మర్చిపోయి అనేక అవాస్తవాలు, అబద్ధాలు మాట్లాడారు. పైగా గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరించి, ఈవెన్ కేసుల విషయంలో కూడా ఆయనకు సహకరించి, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళా తీయించడంలో కూడా పూర్తిగా సహకరించింది ఆయన కేంద్ర ప్రభుత్వం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్కి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళంతా ఒకటే అని ప్రచారం చేస్తూ ఉన్నాయంటే ఈ ప్రధానమంత్రి కనీసం సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందా అని నేను అడుగుతూ ఉన్నా. ఒక అవాస్తవాలు మాట్లాడే ప్రధానమంత్రి, అబద్ధాలు చెప్పే నరేంద్ర మోడీ, సిగ్గు ఎగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడే ప్రధానమంత్రి మనం చూస్తూ ఉన్నాం. పైగా ఏం చేస్తూ ఉన్నాడు? అసలు రాష్ట్రానికి సంబంధించి ఒక్క కీలక అంశం గురించి అయినా మాట్లాడావా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడావా? విభజన హామీల అమలు గురించి మాట్లాడావా? లేదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయననే విషయం ఏమైనా మాట్లాడినావా? మరి అమరావతి రాజధాని అంశం గురించి, 3 రాజధానుల అంశం గురించి ఒక్క మాట అయినా మాట్లాడావా? నువ్వు అవాస్తవాలు మాట్లాడతావు. పైగా ఏమో మైండ్ గేమ్ ఆడుతున్నావు. 370 గెలుస్తాం, 400 గెలుస్తాం, నువ్వు 400 గెలిచేవాడివి. తాడిపత్రిలో కేంద్ర పారామిలిటరీ బలగాలు కవాతు చేపట్టాయి. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు కేంద్ర పారామిలిటరీ బలగాలు స్పెషల్ పార్టీ పోలీసులతో పట్టణ మురళీకృష్ణ, రూరల్ సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి, ఎస్ఐలు గౌస్ సాగర్లు పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి పుట్లూరు రోడ్డు, ఎల్లనూరు రోడ్డు, బస్టాండ్ సర్కిల్ వరకు కవాతు చేపట్టారు. ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అన్నారు. నిర్భయంగా వినియోగించుకోండి.
మీ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోండి, అండగా మేముంటాం. మీ ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకునే వారిని ప్రలోభపెట్టే వారిని గురించి మాకు సమాచారం చెప్పండి. వారిపై తీసుకుంటాం. ఎన్నికల సమయంలో అందరికీ పాల్గొన్నా అటు వారికి తమ విద్యా సంస్థలు సేవలపై కావాలనే కొందరు బురద జల్లుతున్నారని మల్లారెడ్డి హెల్త్ సిటీ సిఎండి డాక్టర్ భద్రారెడ్డి, ఎండి డాక్టర్ ప్రీతిరెడ్డి, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ డీన్ డాక్టర్ రాజారెడ్డి పేర్కొన్నారు. సూరారంలోని మల్లారెడ్డి వైద్యశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థులు ద్వితీయ సంవత్సరం నుంచి తృతీయ సంవత్సరానికి వెళ్లాలంటే మొదటి సంవత్సరం పాస్ కావాల్సి ఉంటుందని తెలిపారు. కావాలని కొంతమంది ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని, రౌడీయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సోమవారం మైసమ్మగూడలోని యూనివర్సిటీలోకి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రవేశించి సిబ్బందిని దుర్భాషలాడటంతో పాటు ఫర్నిచర్ను ధ్వంసం చేశారని, విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని తెలిపారు. బ్యాడ్ నేమ్ కదా, సో దట్స్ ద రీజన్ బౌన్సర్ పెట్టడం. అండ్ ఇంకోటి, ఎక్కడ కూడా బౌన్సర్స్ పెడితే అది చెడు అని రూల్ లేదు. ఇట్ ఈస్ ఫర్ దేర్ సెక్యూరిటీ, నాట్ ఫర్ అవర్స్. మల్లారెడ్డి యూనివర్సిటీకి దాంట్లో చదువుతున్న స్టూడెంట్కి మధ్యలో రాజకీయం ఎంటర్ అయిందని మీ భావన? సార్ చెప్పినట్టుగా, భద్రారెడ్డి గారు చెప్పినట్టుగా, మన కాలేజ్ స్టార్ట్ అయింది టీడీపీ గవర్నమెంట్ నుంచి, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మాకు పర్మిషన్ వచ్చింది. ఇవి అంతా ఉన్నప్పుడు మనం ఏ పార్టీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎవ్రీ పార్టీ వి రెస్పెక్ట్. మనకి ఏ పార్టీతో ఎడ్యుకేషన్కి ఇంకా పాలిటిక్స్కి ఇంకా స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. అంటే స్టేట్ గవర్నమెంట్లో ఏ పార్టీ ఉన్నా సరే ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్. అది ఇప్పుడు కూడా అట్లానే ఉంది, గతంలో కూడా అట్లానే ఉండే, ఇంకా తర్వాత కూడా ఇంకా మంచిగా అవుతుంది కానీ తగ్గదు. దానికి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు. ఇవాళ జరిగిన దాడి మీద మీరు ఏమైనా పోలీస్ కానీ కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ అట్లాంటి ఏమైనా కంప్లైంట్ చేస్తారు? అవును సార్, ఎందుకంటే మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా అంతా కూడా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్, ఎందుకంటే అన్నోన్ పీపుల్ వచ్చారు. మేము చేసింది అన్నోన్ పీపుల్ మీద, పీపుల్ హూ హ్యావ్ కమ్ ఇన్ అ రౌడిజం వే. వచ్చి ఎవరెవరు అంతా మొత్తం ఎక్విప్మెంట్స్ అంతా పలగొట్టిరో లేకపోతే ఎవరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిరో వాళ్ళ మీద మేము ఖచ్చితంగా కేసు పెట్టాము. బికాజ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. అండ్ బేసిక్లీ మా సీఎం గారికి కూడా వీ రెస్పెక్ట్ హిమ్, హూ ఎవర్ ఇట్ ఈస్. వీ ఆల్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మేము ఎంత ఉంటే మేము ఎడ్యుకేషన్ ఉందో అదే పాలసీ మన మల్లారెడ్డిలో ఉన్నాయి. మన ఫ్యాకల్టీ గురించి కానీ అంత పర్ఫెక్ట్గా ఉంది. ఏదైనా వచ్చి ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు యూనివర్సిటీలో వచ్చి స్టూడెంట్స్ని రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. అది మాకు మంచిగా అనిపిస్తలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్లో ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఉంటుంది. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డౌట్, ఒకవేళ ఈ 22 మెంబర్స్కి ఒక డౌట్ ఉంటే, లేకపోతే స్టూడెంట్స్కి ఏదైనా లేకపోతే వేరే స్టూడెంట్స్కి ఏదైనా కంప్లైంట్ ఉంటే, దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్, అంటే స్టేట్ గవర్నమెంట్లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రీప్రజెంటేషన్ వెళ్తే దే కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్ వచ్చు, మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు, వీఆర్ ఆన్సర్ దే. బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పొలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పిచ్చేసి దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి, దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్. ఒకవేళ ఇక్కడికే రావాలని ఆయనకి అంత స్టూడెంట్స్ మీద చాలా ఆయనకి ఇది ఉంటే, ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత కేరింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే యూ షుడ్ గో టు అదర్. ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి అంటే ఈ సిచ్యువేషన్ ఈరోజు ఏం జరిగిందో ఆ విషయం చేయమని. ఇట్లా కాదు, ఏదున్నా కూడా పాలిటికల్కి ఎడ్యుకేషన్కి సంబంధం లేదు. మేమేం తప్పు చేస్తలేము. వీఆర్ ఎడ్యుకేషనిస్ట్, వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్. మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, అది తప్ప. వీఆర్ గివింగ్ హాస్పిటల్ సర్వీస్, అది తప్ప. అండ్ వీఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్
అంటే ఒక జాబ్ ఆపర్చునిటీస్ టు సో మెనీ ఫ్యాకల్టీ, ఇంకా మన స్టూడెంట్స్ కూడా మంచి డిగ్రీ తీసుకొని బయటికి వెళ్ళి యుఎస్కి వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి మన దేశాల్లో కూడా మంచి పెద్ద ఎత్తున పొజిషన్స్ లో ఉన్నారు. ఎక్కడ చూసినా మన స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళు ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు దట్ వీ బిలాంగ్ టు మల్లారెడ్డి యూనివర్సిటీ ఆర్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మల్లారెడ్డి హెల్త్ సిటీ. అది మనకు ప్రౌడ్ మూమెంట్. వీఆర్ డూయింగ్ నథింగ్ రాంగ్. వాళ్ళు ఏదైనా అనుకొని ఏదైనా అందరం కూర్చోబెట్టేసి సార్ చెప్పండి సార్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి డీన్ గారితో మాట్లాడి లేకపోతే వీసీ గారితో ఒక ప్రైవేట్ రూమ్లో మాట్లాడి రిక్వెస్ట్ చేసి సార్ ఇట్లా ఉంది సార్ ఒకసారి చూడండి ఏదైనా. ఎందుకంటే వీసీ ఆయన పెద్ద వీసీ అంటే ఒక నార్మల్ పర్సన్తో మాట్లాడినట్టుగా కాదు. అండ్ వీఆర్ అండర్ స్టేట్ రూల్స్ పాలసీ దాని తగ్గట్టుగా ఉంటాం కానీ వీఆర్ నాట్ అండర్ ఎనీ పొలిటికల్ లీడర్. సో వాళ్ళు ఏదైనా తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేస్తున్నారని ఏఐడిసి చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీల అన్నారు. విజయవాడలోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కొంతమంది వ్యాపారులు కేదారేశ్వరపాట మార్కెట్ వద్ద లారీలను అడ్డంగా నిలిపి ట్రాఫిక్కి ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. వ్యాపారులకు లైసెన్స్ ఉందా అని తన భర్త రాజ్ కుమార్ ప్రశ్నిస్తే తనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళేం చిరు వ్యాపారస్తులు కాదు. పెద్ద పెద్ద లారీ లోడ్లన్నీ రోడ్ల మీద అడ్డంగా పడేసి ప్రజలకు ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిస్తూ వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులు. అయితే ఈ విషయం ఈ 3 ఏళ్లలో నేను పెద్దగా పరిశీలన చేయకపోయినా, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ డివిజన్లో ఎన్నో సంవత్సరాలు బట్టి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నా కూడా మేము పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే మాకు వచ్చినటువంటి ట్రాఫిక్ సమస్యల నిమిత్తం ప్రజల దగ్గర నుంచి మాకు వచ్చినటువంటి కంప్లైంట్లను బట్టి 6 నెలల క్రితం వీళ్ళ గురించి కమిషనర్ గారికి కంప్లైంట్ ఇస్తే అప్పుడున్నటువంటి ట్రాఫిక్ సిఐ వెంకటరమణ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గారు కమిషనర్ గారి ఆదేశానుసారం ఒక మీటింగ్ పెట్టి మీరు అడ్డదిడ్డాలుగా వ్యాపారాలు చేయకూడదు, లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేస్తే మేము ఒప్పుకునేది లేదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తామని కూడా ఎన్నో మార్లు చెప్పినా లైసెన్సులు లేని వాళ్ళందరూ నోటీసులు తీసుకోండి అంటే ఆఫీసర్ల మీద జులుం చేస్తూ బతుకుతున్నటువంటి పరిస్థితి. మా వెనకాల వాళ్ళున్నారు వీళ్ళున్నారు అని బెదిరిస్తూ అధికారుల్ని బెదిరిస్తారు, ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని కూడా బెదిరిస్తారు. అది పరిస్థితి. అయితే ఇటీవల ఒక వీడియో నా భర్త గారైనటువంటి రాజ్ కుమార్ గారి మీద హల్చల్ చేయించారు. వాస్తవానికి ఈ 12 ఏళ్ల మా ప్రయాణంలో ఎప్పుడూ కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏనాడు ఆయన తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ సంబిపూర్ రాజు, మాజీ డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. సినీ నటి అనన్య నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమెకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సైడ్ కొద్దిగా నాకు అలవాటు అయిపోయింది. మల్లారెడ్డి కుటుంబం విద్య వైద్యం పేరుతో కోట్లు దండుకుంటున్నారని, విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. దూలపల్లిలోని మైనపల్లి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ మల్లారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్షలు దండుకుంటూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం సరికాదన్నారు. మీరేంది అని చెప్పి, అరే విద్యార్థులు మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది, విద్యార్థుల పేరెంట్స్ మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది, మీ దగ్గరకే కాదు ప్రజల కోసం విద్యార్థుల కోసం ఎక్కడికైనా వస్తాం, ఎవరితోటైనా పెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. అదే విధంగా మరి మీరు అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందు ఏదో మేనేజ్ చేసేసినాం, ప్రభుత్వాలను మేనేజ్ చేసినాం, ముఖ్యమంత్రిని మేనేజ్ చేసినాం అని. మా ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వం కాదు, మా ముఖ్యమంత్రి మేనేజ్ అయ్యే ముఖ్యమంత్రి కాదు, మాది ప్రజల ప్రభుత్వము, ప్రజల ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరి ద్వారా
వాళ్ళకి మరి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదో మీకే మాటలు వస్తాయి, మీరే అంటే మీడియా వాళ్ళు అడుగుతుంటే బేటానా ఏం మీడియా వాళ్ళతో మాట్లాడే పద్ధత, మా మీడియా సోదరులతో మాట్లాడే పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బేటా, నానా, స్వీటీ ఏమన్నా చిన్న పోరలా? ఏం మాట్లాడుతుండ్రు ఇవాళ? మాకు రాదా? తెలంగాణ యాసలో కూడా మాట్లాడతాం, అమెరికన్ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాం, హిందీలో మాట్లాడతాం, ఉర్దూలో మాట్లాడతాం, ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో మాట్లాడతాం. మీ భర్తం పడతాం అని చెప్పి కూడా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ పిచ్చి పిచ్చి లెక్కలు, పిచ్చి పిచ్చి మాటలు మా దగ్గర నడవై. కాబట్టి మాకు కూడా తెలుసు. ఇప్పుడు వీళ్ళే పనికిరాని వాళ్ళే ఇన్ని మాట్లాడినప్పుడు, ఎక్కడి నుంచి వచ్చినప్పుడు బరాబర్ ఒక రెండు తెలుగు రాష్ట్రాల బిడ్డలాగా, ఒక తెలంగాణ బిడ్డలాగా బరాబర్ మాట్లాడతా. I can speak in much better English than you. I can speak in much better Hindi than you. I can speak in much better Marathi than you. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి లెక్కలు, ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎవరిని పడితే ఏది పడితే అట్లా మాట్లాడతామంటే ఊరుకునేది లేదు. అవసరం అయితే వచ్చి అక్కడనే ఇన్స్టిట్యూషన్ లో కూర్చొని we will prove that they are encroached. We will prove they are doing illegal activities అని చెప్పి తెలియజేసుకుంటాను. ఇవాళ ఆ కాలేజ్లలో ఎన్నో సూసైడ్లు జరిగినాయి, లోపల మర్డర్లు జరిగినాయి. ఇన్ని రోజులు ప్రభుత్వాలను అడ్డుపెట్టుకొని, అంటే వాళ్ళ ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇన్ని రోజులు కప్పుపిచ్చడం జరిగింది. అవన్నీ కూడా బయటికి తీస్తాం. వీ విల్ డూ అ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, వీ విల్ డూ అ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ వీ విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ బిహైండ్ ద బార్స్ అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇలా సంబంధం లేనోళ్ళు, పనికిరానోళ్ళు, అసలు ఏం అవగాహన లేనోళ్ళు వచ్చి మాట్లాడతాం. ఆముదాలవలస నియోజకవర్గ ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి ఎం నవీన్ మంగళవారం ఆముదాలవలస తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్నారు. ఎన్నికల కోసం కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని, ప్రజలు ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఎంఆర్ఓకే వేణుగోపాల్, డిటి మురళీధర్ పాల్గొన్నారు. నేను రిటర్నింగ్ అధికారిగా గజెట్ ద్వారా ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది. సో దానికి సంబంధించి ఆల్రెడీ పనుల్లో నిమగ్నమై ఉన్నాం. సో గత 2 రోజులుగా గవర్నమెంట్ బిల్డింగ్స్లో అట్ ద సేమ్ టైం మనకి పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న పోస్టర్స్ కానివ్వండి, లేకపోతే పొలిటికల్ కన్వర్టేషన్స్ ఏమున్నా సరే, బ్యానర్స్, వాల్ పేపర్స్, హోర్డింగ్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాం. ప్రైవేట్ ప్లేసెస్లో 72 hours టైం ఉంది. సో రేపు ఆఫ్టర్నూన్ 3 o'clock ప్రైవేట్ ప్లేసెస్లో కూడా అన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఎవరైనా ఏదైనా పొలిటికల్ ప్రచారాలు చేసుకోవాల్సి ఉంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని మాత్రమే చేయాల్సి ఉంటుంది. మనకి బైక్ ర్యాలీస్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ మీటింగ్స్ కావచ్చు, డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ కావచ్చు, ఏదైనా సరే పర్మిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్ సంబంధించి మనకు ఇదే ఆర్ఓ ఆఫీస్లో మనకు ఒక సపరేట్గా సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏ పొలిటికల్ పార్టీస్ అయినా సరే, లేకపోతే ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ అయినా సరే, ఏదైనా పొలిటికల్ టీడీపీ నేత బోండా ఉమపై సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ అయోధ్యనగర్లో ఆయన మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క మంచి పనైనా చేశారా అని విమర్శించారు. ఓట్లు అడగడానికి కూడా ప్రజల వద్దకు రాని వ్యక్తి ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం చేస్తారని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో బోండా ఉమకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ప్రజలకు ఏం చేశాడంటనా? ఒక పట్టా ఇచ్చాడా? ఒక పథకం అందించాడా? ఒక అభివృద్ధి చేశాడా? మళ్ళీ తంగులమ్మ అంటూ మళ్ళీ ఇప్పుడు నేను పోటీ చేస్తానంటాడు. మరి 2019 నుంచి 24 ఎక్కడ పోయావు? కరోనా టైంలో ఏ ప్రజానికైనా నువ్వు సేవ చేసావు? కనీసం ఒక్కళ్ళకి సేవ చేసావా? అటువంటిది ఏం లేదు. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయని చెప్పి తంగులమ్మ అంటూ ఓట్లు అడుగుతున్నావు. సిగ్గు సరే ఉండాలి నీకు ఏమన్నా కానీ. మళ్ళీ ఓట్లు అడగకుండా అతను రాడు, ఓట్లు అడగడానికి రాడు. ఎందుకంటే స్టైల్ అనమాట. జనాలు మనం కలవకూడదు, జనాలు మనం ఎవరితో టచ్లో ఉండకూడదు అని చెప్పే తెలుగుదేశం రాజకీయం ఆ విధంగా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఓటు అడగని వ్యక్తి, మీ ఇంటికి వచ్చి ఓటు అడగని వ్యక్తి పరిపాలన చేస్తాడని నమ్మకం ఉందని అడిగితే ప్రతి ఒక్కరు మాకు అటువంటి వ్యక్తి మీద నమ్మకం లేదు, మేము ఎప్పుడు కూడా బాగుండవు అనే వ్యక్తిని చూడలేదు, అటువంటి వ్యక్తి మాకు అవసరం లేదు అని చెప్పని ఈరోజు ఇక్కడ ప్రజానీకం చెప్తున్నారు. అందుకని చెప్తున్నాను, బాగుండవు అనే వ్యక్తి ఇక్కడ ఈ నియోజకవర్గంలో గెలవడు. ఎట్టి పరిస్థితి గెలిచే సమస్య లేదు. ఇక్కడ ప్రజలు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలకు భద్రత ఉన్నది. అటువంటి వ్యక్తి కనుక గెలిస్తే సంగారెడ్డి జిల్లా కంటి మండలం పరిధిలోని భీమరాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.
ఈ ఘటనలో గ్రామానికి చెందిన సిరిగొండ మృతి చెందాడు. మరో 3కి గాయాలయ్యాయి. రేకుల షెడ్ కింద తలదాచుకోగా ఒక్కసారిగా పిడుగుపడిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతిని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విశ్వజన్ తెలిపారు. తేదీ 17/3/2024 సమయం సాయంత్రం అందాజ 4 గంటల ప్రాంత సమయంలో ఈ మేత్రి సాయిగొండ మరి బాలు నాయక్ వీరిద్దరూ బాలు నాయక్ యొక్క లీజుకి తీసుకునే వ్యవసాయ భూమిలో ఈ చింత చెట్టు రాల్పనీకని ఒక 4 కూలోళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళగా సాయంత్రం అందాజ 4 గంటల సమయంలో ఈ వర్షం అనేది తీవ్రంగా ఉండడంతో అక్కడ పిడుగుపాటుకి గురయ్యి సిరిగొండ అనే వ్యక్తి పిడుగుపాటు వల్ల అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. తర్వాత ఈ మిగతా 5 మంది ఎవరైతే ఉన్నారో అక్కడే చింత చెట్టు కింద ఉన్న షెడ్లో ఉండడంతో వాళ్ళందరూ కొద్దిగా ప్రాణాపాయం నుండి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే నాటకం మొదలుపెట్టారని, ఏ మోకం పెట్టుకుని 3 ఒకే స్టేజ్ పైకి వచ్చారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా విమర్శలకే టైం కేటాయించారని తప్పుపట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ పట్టిన నీరాజనాలు కానీ రెస్పాన్స్ కానీ ఇవన్నీ దేన్ని ప్రతిబింబిస్తున్నాయి అంటే, చెప్పిన మాట మీద నిలబడి విశ్వసనీయతకు మారుపేరుగా గత 5 ఏళ్ల పాలనలో తొలిసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు వాళ్ళకు చేయాల్సిన సేవలో ఒక 20 ఏళ్ల పాటు కూడా జరగనంత అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్రానికి అందించి మేనిఫెస్టోలో 99% హామీలు పూర్తిగా చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్థం ఇచ్చి, ఇట్లా ఉండాలి ఒక రాజకీయ పార్టీ అంటే, ఇలా ఉండాలి ఒక మేనిఫెస్టో అంటే, ఇలా ఉండాలి ఒక నాయకుడు అంటే అని ఒక విలక్షణమైన కొత్త సంస్కృతికి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండే నాయకత్వాన్ని కూడా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఆయన నాయకత్వంలోని మా పార్టీ ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి, విజయనగరం పార్లమెంటు స్థానాలను కొప్పుల వెలమలకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు కిలపర్తి పరదేశ్ నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 28 లక్షల కొప్పుల వెలమ కులస్తులు ఉన్నారని, ఉత్తరాంధ్ర జిల్లాలోనే సుమారు 20 లక్షల పైగా కొప్పుల వెలమ కులస్తులు ఉన్నామన్నారు. రాష్ట్ర బీసీ కులాల్లో 2వ అతిపెద్ద కులమైన కొప్పుల వెలమ అని, మాకు ఏ రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తారో వారినే గెలిపిస్తామని తెలియజేశామన్నారు. తెలుపుతున్నాము, ప్రజల ఆరోగ్యాలు కాపాడుతాం, మంచినీళ్ళలో పురుగులు ఉన్నాయా అనేకమని మేము చూస్తున్నామని చెప్పేసి జీవీఎంసీ అధికారులు చెప్తారు. ప్రజల ఆరోగ్యాల కోసమే పనిచేస్తున్నాం అన్నారు. కానీ కృష్ణా గార్డెన్లో ప్రజల ఆరోగ్యాల కోసం దాదాపు 2 నెలలు అయినా పట్టించుకోలేకపోవడం చాలా దుర్మార్గం, చాలా సిగ్గుచేటు అనేది జీవీఎంసీ అధికారులు తల దించుకోవాలని చెప్పదలుచుకున్నాం. ఇంటి పన్ను చెత్త పన్ను వచ్చి అడగడం కాదు, కానీ ప్రజల ఆరోగ్యాలు ఎలాగున్నాయి ఏంటి అనేది ఇంటింటికి వెళ్ళి తెలుసుకోవాలి, వాళ్ళ సాధక బాధలు తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితులు ఈరోజు జీవీఎంసీ అధికారులు లేరు. వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈ ఏరియా పర్యటనకు చెప్తప్పుడు చేస్తామలే అని చెప్పారు. ఈ రోజుకి పరిష్కారం కాలేదు. మరి గణేష్ కుమార్ గారు ఉన్నారా లేరా అనేది చెప్పాలి. అలాగే ఈ వార్డు కార్పొరేటర్కి జైన్ గారికి చెప్పాం, అతను ఆ బండి వేసుకొని తిరిగి సమస్యలకు పరిష్కారం చేయలేదు. ఎక్కడ డబ్బులు వస్తాయి ఏంటి, గజానికి 1000 రూపాయలు ఇవ్వండి అని పరిస్థితి అడుగుతున్నాడు. కానివ్వండి, సమస్య ఈ రోజుకి పరిష్కారం కాలేని పరిస్థితులు ఈరోజు ఉన్నాడు జైను. అందుకనే ఒక పక్క నుండి వాసుపల్లి పక్క నుండి వార్డు కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచి ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోలేని నాయకుడు ఒక నాయకుడు అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఈ వార్డుకి కానీ తిరిగినట్టయితే, ఈ వార్డుకి వచ్చినట్టయితే మటుకు ఈ ఏరియాకి తిరిగినట్టయితే ఖచ్చితంగా అడ్డుకుంటాం. తిరుపతిలో తెలుగుదేశం నాయకురాలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుగుబావుట ఎగరవేసింది. నాన్ లోకల్కు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. లోకల్ వ్యక్తికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ కీలక నేతలతో సుగుణమ్మ సమావేశమయ్యారు.
జనసేన టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేరి పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. మన ప్రెస్ మీట్ నిర్వహించుకోవడానికి కారణం సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా కొంతమందిని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా మరి తిరుపతి నగరం యొక్క పరిస్థితి చూస్తుంటే మరి ఇంకా కూడా సంస్కృతంలోనే ఉంది. ఇంకా కూడా దీనికి ఒక క్లారిటీ లేకుండా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే తిరుపతి గుర్తుకొస్తుంది. ఎందుకంటే తిరుపతిలోనే తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. ఎలక్షన్స్కు ఎవరైతే సంస్థాగత అధ్యక్షులైనటువంటి మన నందమూరి తారక రామారావు ఇక్కడే పోటీ చేసి విజయం సాధించి పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబెట్టడం జరిగింది. అటువంటి తెలుగుదేశం పార్టీకి మరి క్యాడర్ కూడా అంతే బలంగా ఇప్పటి వరకు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఇంకా తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతూ క్యాడరు ఇంకా కూడా అదే పట్టుతో ఈ రోజున తిరుపతి నగరంలో ఉన్నారు. ఇదంతా కూడా మనం చూసాము. 2019 ఎన్నికల్లో కూడా రిజల్ట్ ఏ విధంగా వచ్చిందనేది కూడా మనం అందరము చూసాం. మరి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనే నేను ఓడిపోలేదు, ఏదో మ్యానిపులేషన్లో జరిగింది అని మన అందరి యొక్క అభిప్రాయం. మరి అటువంటిది ఈ 5 సంవత్సరాలు కూడా మొక్కవోని దీక్షతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ని, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మన రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల మేరకు నేను ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజల్లోనే ఉంటూ మరి ప్రజలకు చేరువుగా ఉంటూ పార్టీని బలోపేతం చేయడంలో నేనైతే 100% నేను తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేశాననేది నా యొక్క గట్టి విశ్వాసం. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ తిరుపతిలో పోటీ చేయలేకపోతుంది అనేదే ఒక పెద్ద తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, క్యాడర్కి కానివ్వండి, తిరుపతి నగర ప్రజలకు కానివ్వండి ఒక తీరని లోటు. ఈ లోటు మరి మనమందరం కూడా ఎన్నైనా కూడా ఈరోజు మన ముఖ్య ఉద్దేశం, మన ముఖ్య అజెండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనము పారద్రోలాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మనమందరం కూడా కాపాడుకోవాలి అనే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున మహాకూటమి ఏర్పడి మరి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలుగా ఉంటూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు మనమంతా కూడా సన్నిహితం అయ్యాం. ఈ పరిస్థితుల్లో మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షులు చాలా బాధపడుతూ చెప్పడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు కూడా జనసేన వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్క పార్టీ కూడా ఈరోజు ఏదైతే మహాకూటమిలో ఉందో 3 పార్టీలు కూడా ఫస్ట్ సీటు తిరుపతి నగరాన్నే పెట్టుకోవడం, 3 కూడా తిరుపతి నగరమే కావాలి, మనకు తిరుపతి నగరంలో గెలిస్తే మనకు ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయనే ఒక సెంటిమెంట్తో కూడా బీజేపీ కావాలంటుంది, జనసేన కావాలంటుంది, అదేవిధంగా తెలుగుదేశం ఆల్రెడీ పార్టీ ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది తిరుపతి నగరంలో అనే ఒక ఈ అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు మరి కూటమిలో పొత్తుల్లో భాగంగా తిరుపతిని జనసేన కేటాయించాలని చాలా బాధతో కూడా మన నాయకుడు చెప్పడం జరిగింది. సరే, ఈరోజు మనము ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పారద్రోలాలి. తిరుపతిలో మరి అభినయ్ రెడ్డి, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి పరిపాలన నుంచి ఈ తిరుపతిని కూడా విముక్తి చేయాలనేదే మన అందరి యొక్క ఆశ. మరి ఇటువంటి పరిస్థితుల్లో
తిరుపతికి తెలుగుదేశం పార్టీ సీటు దక్కలేదనేది చాలా బాధాకరం. పోతే మహాకూటమిలో భాగంగా జనసేనకు తిరుపతిని కేటాయించడం, దానికి కూడా మరి మనం అందరం కూడా ఈరోజు ఏదైనా కూడా ఏ పరిస్థితులైనా కూడా అందరం కూడా ఒక్కటై కూటమి అభ్యర్థినైనా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనకు అనివార్యం అది, దాంట్లో ఎలాంటి సందేహము లేదు. కానీ తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకనే తిరుపతి నగర ప్రజలము ఈరోజు బాధపడుతున్నామంటే జనసేన కేటాయించినటువంటి సీటు కూడా స్థానికులకు లేకుండా మరి మనల్ని ఎవరైతే తూలనాడారో, ఎవరి వల్ల అయితే మనము ఈ 5 సంవత్సరాలు కూడా బాధలు అనుభవించామో ఆ పార్టీ అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఆయన విజయానికి మీరంతా పనిచేయండి అని మన నాయకులు చెప్తున్నారు. దానికి కూడా ఓకే. కానీ స్థానికేతరులకి ఇక్కడ ఎవరైతే గెలుస్తారో, తిరుపతి నగరంలో ఎవరైతే గెలుస్తారో, స్థానికులు ఎవరైతే ఉన్నారో, ఇటు తెలుగుదేశంలో కూడా మరి ఎంతోమంది ఆశావాహులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడుతూనే ఉన్నారు ఈ 5 సంవత్సరాలుగా కూడా పార్టీ బలోపేతానికి. అటువంటిది మరి యోచన చేయాలని, మళ్ళా పునరాలోచన చేయాలని అభ్యర్థి విషయంలో మా అందరి ఏకాభిప్రాయం. ఇదే మా ఈరోజు ప్రెస్ మీట్కి కూడా కారణం. తప్పకుండా కూటమి ఇచ్చేటువంటి అభ్యర్థికి కూడా మేము సహకరిస్తాం. మేము ఆల్రెడీ ప్రజల్లోనే ఉన్నాం, మేమేమి ఇప్పుడు కూడా వెనక్కి పోలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా తప్పకుండా పనిచేస్తుంది, ఎవరికి సీట్ ఇచ్చినా కూటమిలో అనేది. కానీ మా అబ్జెక్షన్ అంతా మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ VST న్యూస్.